హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మా ఇంట్లో చేపల కూర. ఇక్కడైతే కళాయి పెట్టాను. ప్రస్తుతానికి నేను 2 మెంతులు కూడా వేసుకుంటున్నాను. చూడండి, సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. మరి మా స్టైల్లో ఎలా వండుతారనేది మీకు చూపిస్తాను. చూడండి వీడియో. అందరూ వంటలు చేయండి అంటున్నారని ఇప్పుడు పెట్టాను. అవి వేగి లోపల ఇదిగోండి చేపలు ఇవి చూపిస్తాను. ఒక నిమిషం. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయండి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు ఇట్లా ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుంది చేపల కూరలో. అట్లా తినచ్చు కూడా. మెంతులు వేయడం వల్ల చేపల కూరలో చలవ బాగుంటుంది, దాని టేస్ట్. ఎప్పుడూ కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే పడతాయి. చూసారా, స్టాండ్ పైకి లాగుతున్నాడండి, కనిపిస్తుంది. ఇప్పుడైతే మూత పెడదాం, తొందరగా మగ్గిపోతుంది. ఇదిగోండి, బయట నుంచి చేపలు తెచ్చారు. అయితే ఇవి వచ్చి చూసారు కదా, ఉంటుంది 1 కేజీ చేప ఉంటుంది ఇది. నేను ఇంకా ఫ్రై కానీ తీసేసాను పక్కన. ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసేసాను. కావాలంటే సరిపోతే ఇక్కడ మనం వేసుకోవచ్చు మళ్ళా. చింతపండు ఇదిగోండి, నేను ఒక 50 గ్రాముల పైనే తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా చింతపండు? అదిగోండి, 50 గ్రాముల పైన తీసుకున్నాను చింతపండు కూడా. ముక్కలు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, కనిపించుకొని ఇదిగోండి. ఓకేనా? చింతపండు చాలామంది పిప్పుతోనే పడేస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఒక 5 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళు ఉంచండి, నానుతుంది. కడిగేసి వేడి నీళ్ళు పోయండి, చక్కగా గుజ్జు అనేది వచ్చేస్తుంది. మనకి పులుపు కావాలి కదా ఎక్కువ, అదనమాట. వేస్ట్ చేసుకోకూడదు ఏ వస్తువైనా, అందుకని. ఇట్లా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దగ్గర గోల్డెన్ కలర్లో వచ్చేయాలి ఉల్లిపాయలు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారండి. మా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఓకేనా? అందరూ ఎవరు తప్పుగా అనుకోవద్దు. మా మసాలా కూడా ఇది వచ్చి మా మసాలా. అప్పటికప్పుడు చేసుకుంటాను నేను ఇంట్లోనే, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ముక్కలు వేసేసుకోవచ్చండి, చక్కగా మగ్గుతాయి.
ఇదిగోండి ముక్కలు అయితే వేస్తున్నాను. ముందుగా తలకాయ వేస్తున్నాను. ఓకేనా. కొద్దిసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత ఇది వచ్చి జన అండి. జన అయితే ఇప్పుడే వేయను నేను, ఎందుకంటే ఉడికేటప్పుడు వేస్తాను. చూసారా జన కనిపిస్తుందా? జన అప్పుడే వేయను. చూసారు కదా, ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. చక్కగా మగ్గుద్ది. ఇట్లా ఒకసారి అనుకొని ఇప్పుడు పులుసు పోసుకోవచ్చు. చక్కగా ఉడుకుతుంది. చూసారా కారం అది బాగుంటుంది. పులుసు మీకు సరిపడా పోసుకోండి. నాకు సరిపడా అయితే నేను పోస్తాను. గరిటె పెట్టి కలపకూడదు, ఎందుకంటే ఆయిల్ పైకి అదే వస్తుంది. చూడండి ఒకసారి. గరిటె పెట్టి కలిపేస్తూ ఉంటారు కూరలుగా. చాలా వీడియోస్లో చూశాను, అట్లా కలపకూడదు. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసాను, ఇది ఉడుకుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం నూరుకున్న మసాలా ఉంది కదా మిక్సీలో, దీంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, ఇంకా జీలకర్ర, గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేయండి. ఎట్లా పడితే అట్లా వండేసుకొని తిప్పేవద్దు. ఓకేనా. మంచిగా ఉంటుంది. నూరుకున్న మసాలా అప్పుడప్పుడు నూరుకుంటే చాలా బాగుంటుంది మసాలా. ఓకే, మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే కూరని చూద్దామండి. ఇందాక జన ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఈ జన అనేది కొయ్యకూడదు, కోస్తే విడిపోతుంది. చూస్తారు కదా జన. దీన్ని ఇలాగే కొత్త ఉడికినప్పుడు దాంట్లో వేయాలి. ఒక 5 నిమిషాలు వేసిన తర్వాత ఇది కూడా ఉడికిన తర్వాత మసాలా వేద్దాం. చూసారుగా మన కూర. ఇక్కడ అన్నం పెట్టా, ఇక్కడ కూర. ఇప్పుడు దీన్ని ఇట్లా వేసేద్దాం. మనం కలపకూడదు. ఇప్పుడు ఇందులో కారం ఉంది కదా, ఈ గిన్నెలో చూసారా చుట్టూ కారం ఉంది, మీకు కనిపిస్తుందా? ఇది కూడా కడిగేసి దాంట్లో వేసుకోవచ్చు మనం. లైట్గా కొంచెం నీళ్ళు పోసుకొని ఆ కారం అనేది పడుతుంది. చాలు. ఇట్లా 2 నిమిషాలు అయ్యాక మనం నూరుకున్న మసాలాని వేసేయాలి. ఇంకా బ్యాలెన్స్ ఈ 2 ఉన్నాయి. మసాలా, కొత్తిమీర. మసాలా అయితే ఉడుకుతున్నప్పుడు వేయాలి, కొత్తిమీర దించేటప్పుడు వేయాలి. దీని ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకీ చేపల్లో నేను ఏమేమి వేసాను అనుకుంటారేమో. ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తాం మేము, ఎందుకంటే ముక్కలకి పడుతుంది కారం. అలా చేయడం వల్ల మనకి కూర 2 రోజుల దాకా చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి నేను చేసే విధానంలో. ఇవాళ అయితే కరివేపాకు లేదు, చెట్టు ఉందేమో చూద్దాం. నా దగ్గర అయితే కరివేపాకు లేదు. చూసారా, అదేం పైకి రాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మసాలాని వేసేద్దాం. ఇప్పుడు ఉంటుంది స్మెల్, చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మసాలా వేసుకునేటట్టు వేస్తే చాలా బాగుంటుంది. అంతే, సింపుల్ ప్రాసెస్ చూపించాను మీకు. ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే చూసేసేయండి. నేను వంట వీడియోస్ చేస్తున్నాను, చేయండి అంటున్నారని చేస్తున్నాను ఈరోజు. ఓకేనా. ఇట్లా అనుకోండి చాలు, మనము కుదపని అవసరం లేదు. కుదిపితే ముక్కలా ఉండదు, విడిపోద్ది. ఎవరు వండినా అదే విధానం, అంతే, ఏమి ఉండదు స్పెషల్. ఓకే,
నాకైతే ఉప్పు చాలలేదు. ఇదిగోండి సరిపోతుంది. కూరల్లోని సాల్ట్ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, కళ్ళుప్పు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, గమనించండి. ఓకే, మరి ఈ కొత్తిమీర కూడా వేసుకుంటే దీన్ని ప్రాసెస్ అయిపోద్ది. చూశారు కదా, ఇంతేనండి కూర. పెద్ద విచిత్రం ఏమీ కాదు, నేర్చుకోండి అందరూ. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మరలా పెడతాను చూడండి. ఇంతకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అనేది ఇవ్వండి. ఓకే, ఒక్క 10 నిమిషాలు ఉడికించేసి దింపేస్తే అయిపోతుంది, అంతే. ఎలాగో మనం కొత్తిమీర వేసాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. కూర చూద్దాం రండి. అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా, కట్టేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది. ఎందుకు రాదండి, వంట చేసే విధానాన్ని బట్టి చక్కగా వస్తుంది. గరిటె పెట్టి కలిపేస్తారు, పసుపులు ఇసుపులు ఎక్కువ వేస్తారు. అట్లా కాకుండా సింపుల్ ప్రాసెస్ చేసుకోండి. మీకు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ చేస్తానండి. కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి, వీడియో అప్లై చేస్తాను ఇప్పుడే. ఓకేనా, ఇదంతా జన చూడండి, జన కూడా విడదు. మీకు ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే మన సబ్స్క్రైబర్లు అందరూ వంటల వీడియో అంటే చూపించండి అంటున్నారు. చూసారా, జన అన్నది అస్సలు విడవదు. చూడండి, ఆ నూనె కూడా గ్రేవీ అనేది పైకి వస్తుంది చూడండి. అట్లా ఉంటుంది మనం వంట చేస్తే. ఓకేనా, ఇదంతా ఇప్పుడు తినడానికి కాదు, ఎందుకే సాయంత్రం తినడానికి. ఇక్కడైతే అన్నం కూడా అయిపోయింది నాకు. చూసారు కదా, ఎందుకు ఆ చేపల కూర ఉప్పు చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అబ్బా సూపర్. 2 రోజులైనా మన కూర అయితే పోదు. ఇంతకీ మన కూర ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చేసుకోండి. ఓకేనా, ఓకే, మరి ఈ వీడియో ఎంతేనండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది ఇవ్వండి. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, బ్యాచిలర్కి అయినా లేడీస్కి అయినా. సింపుల్గా మీకు ఇంకా మళ్ళీ మొత్తం పెట్టమ్మా అంటే మళ్ళీ వీడియో పెడతాను. ఓకేనా, సాయంత్రం అయితే ఫిష్ ఫ్రై చేస్తాను చూడండి, ఆ వీడియో కూడా పెడతాను షార్ట్ వీడియోలో చూడండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. బాయ్.